గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలను రాజకీయ సమాధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46కు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేయటకు రాష్ట్ర బీసీజేఏసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా మన నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నల్గొండ జిల్లా బీసీజేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలను రాజకీయ సమాధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46 వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేయుటకు రాష్ట్ర బీసీజేఏసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం దగ్గర నల్గొండ జిల్లా బీసీజేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్రహరి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో నెంబర్ 46 బీసీలకు కుదిబండలాగా మారిందన్నారు. నల్గొండ జిల్లాలో 2019లో బీసీలకు 164 స్థానాలు ఉండగా ఈ జీవో ప్రకారం 140 స్థానాలు మాత్రమే కేటాయించిందన్నారు. దీని వలన 24 స్థానాలు కోల్పోయామన్నారు. ఇది బీసీలకు గొడ్డలు పెట్టు లాంటి జీవో అన్నారు. ప్రభుత్వం వెంటనే మార్పులు చేస్తూ పాత సీట్లను యథావిధిగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేశబోయిన శంకర్ ముదిరాజ్, చొల్లేటి ప్రభాకర్, కాసోజు విశ్వనాథం, నల్లసోమ మల్లన్న, నకిరేకంటి కాశయ్య గౌడ్, కంది సూర్యనారాయణ, చొల్లేటి రమేష్, వాడపల్లి సాయిబాబా, నల్ల మధు యాదవ్, గుంటోజు గోవర్ధన్, జెల్లా ఆదినారాయణ, గంజి భిక్షమయ్య నేత, మొరుగు సర్వయ్య ముదిరాజ్, సింగారం మల్లయ్య ముదిరాజ్, కస్తూరి దామోదర్, సింగం సుధాకర్, తరుణ్, శివ, అరవింద్, ప్రవీణ్, విష్ణు, శివమణి, రవి తదితరులు పాల్గొన్నారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జై బీసీ, జై బీసీ. పార్టీ 6 జీవోని వెంటనే, పార్టీ 6 జీవోని వెంటనే 42% రిజర్వేషన్లు వెంటనే, 42% రిజర్వేషన్లు వెంటనే, 42% రిజర్వేషన్లు వెంటనే, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ప్రభుత్వాల మండి వైఖరి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, 42% రిజర్వేషన్ వెంటనే, 42% రిజర్వేషన్ వెంటనే. మేమెంతో, మేమెంతో, మీరెంతో. ఇంతమందికి ఏదో ఉద్యోగం ఆదాయానికి సేపు జీవో నంబర్ 46 జీవో నంబర్ 46 జీవో నంబర్ 46
జీవో పార్టీ నెంబర్ 46ని 46ని జీవో నెంబర్ 46 జీవో నెంబర్ 46 కాంగ్రెస్ పార్టీ ఈసీల మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ We want justice. We want justice. మరి వాళ్ళు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి మరి తూతు మంత్రంగా మరి కులగణన చేసి జీవో నెంబర్ 9 తీసుకొచ్చి మరి కొంతమంది కోర్టుకు పోయి దాన్ని ఆపడం వల్ల మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, బీసీలను మోసం చేస్తూ 42 జీవో తీసుకొచ్చింది. 42 జీవో అంటే ఏంటి? ఏదైతే 50% రిజర్వేషన్ సీలింగ్ ఉందో దానికి లోబడే బీసీలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటిది ఈ యొక్క ముఖ్యాంశం. ఈనాడు ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినటువంటిది మాత్రమే బీసీలకు మరి సీట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వ్ చేయబడుతున్నాయి. దీనివల్ల బీసీలకు కనీసం మరి 15-16% కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించబడట్లేదు. దీనివల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నది. మరి జనాభాలో 56% ఉండి మరి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి రిజర్వేషన్స్ ఇప్పటి వరకు లేవు. దేశానికి స్వతంత్రం వచ్చి ఇవాళ 79 సంవత్సరాలైనా బీసీలు ఈ దేశంలో చట్టబద్ధమైన రిజర్వేషన్ లేకుండా ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా ఈనాడు ఇవాళ ప్రభుత్వ ఇవాళ బీసీలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మధ్యకాలంలో మరి 42% రిజర్వేషన్ కల్పిస్తానేటువంటి దాన్ని కల్పించకుండా అనేకమైన జిమ్ముక్కులు చేసి చివరికి 46% రిజర్వేషన్ 46 జీవోను తీసుకొచ్చి బీసీలను మోసం చేస్తుంది. మేము బీసీ జేఏసీ నల్లగొండ తరఫున మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే వెంటనే జీవో 42ను రద్దు చేసి వెనక తీసుకొని రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కార్యక్రమాన్ని శురు చేయాలని, చట్టబద్ధంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆ కార్యక్రమం చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేయాలని మేము బీసీ జేఏసీ నల్గొండ తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి. ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఈ దేశానికి 1% సీలింగ్ అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఈ కోర్టులు అనవసరంగా కోర్టులు కల్పించుకొని ఈ యొక్క 50% సీలింగ్ అని పెట్టి మరి మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు 50% రిజర్వేషన్ మాకు కనిపించలేదా కోర్టులకు? కానీ బీసీల కాడికి వచ్చేటప్పటికి మాత్రం ఈ సీలింగ్ కనిపిస్తున్నది. కాబట్టి మీ కొరకు బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ రాశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి ప్రజలందరికీ, భారతీయులందరికీ హక్కు కలిగి ఉంది. మరి బీసీలకు 42% చేస్తానని మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తాత్సర్యం చేయడం అనేది ఇది తగని విషయం. కాబట్టి ఈరోజు మరి జీవో 46ని మరి రద్దు చేయాలి. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలి. ఏ విధంగానైతే మీరు ఈడబ్ల్యూఎస్లకు 10%, 5% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ మీరు కల్పించారు, మరి 56% ఉన్న బీసీలకు కూడా 56% రిజర్వేషన్ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మీద, ఇటు ముఖ్యమంత్రి మీద, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, పార్లమెంట్ సభ్యుల మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీసీ జేఏసీ కమిటీ చైర్మన్ రామరాజు గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోఎంఎస్ 46 మరి బీసీని దగా చేసి, వంచన చేసి సమాధి చేస్తున్నది. ముఖ్యంగా మరి గతంలో మరి ప్రభుత్వము జీవోఎంఎస్ 9 ద్వారా 42% బీసీలకు కల్పించాలని మమ్మల్ని బీసీలందరి భ్రమ
భ్రమ కల్పించి ఈరోజు అక్రమంగా జీవోఎంఎస్ 46ను తీసుకురావడం ఎంతో హేయమైన విషయం. ముఖ్యంగా బీసీలు మరి వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఈ ప్రభుత్వాలకు ఉండవు. మరి ఇది ముఖ్యంగా మన భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయంగా రాజ్యాంగంలో ఉన్నది. మరి దాన్ని కూడా పాటించకుండా ఈ ప్రభుత్వాలు మరి అందరినీ కూడా బీసీలు అందరినీ కూడా దాదాపు 60% ఉన్న బీసీలని వంచన చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జీవోఎంఎస్ 46ను రద్దు చేసి మరి వెంటనే తగు న్యాయం చేయవలసిందిగా బీసీ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం.